బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెస్ మీట్ లో ఉద్యోగ సంఘాల నేత విఠల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కేసీఆర్ గారు కూడా స్పందిస్తే బాగుంటుందని వారికి కూడా వాళ్ళకి తెలియని కాదు, ఆ విషయాలు వాళ్ళ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. కలిసి వచ్చే మిగతా పార్టీలు సంఘాలు అందరితో కలిసి పనిచేస్తామని సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న సుధాకర్ రెడ్డి గారు ఆయన అనేక జీవోలు ఇప్పించిండు. అందరికన్నా సీనియర్ ఆయన. పిఆర్టీ అధ్యక్షులు కూడా పనిచేసిన వారు. శాసనమండలి అయిన తర్వాత కూడా గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్తో కొట్లాడి కూడా టీచర్ సమస్యలు అనేక సమస్యలు పరిష్కరించిన నాయకుడు. వారిని మాట్లాడుతూ పత్రికా విలేకరుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు, రాష్ట్ర గజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మంత్రివర్యులు, ఈ విధంగా ఎన్నో బాధ్యతలు నిర్వహించి ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి వారు, అదేవిధంగా తెలంగాణ ఎన్జిఓ సంఘ అధ్యక్షులుగా, రాష్ట్ర శాసన పరిషత్తు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు స్వామిగౌడ్ గారు, టీఎన్జిఓస్ మాజీ అధ్యక్షులు శ్రీ దేవిప్రసాద్ గారు, విఠల్ గారు, భుజంగరావు గారు, లక్ష్మణ్ గారు, హమీదుద్దీన్ గారు, ఇతర మిత్రులందరూ, పత్రికా విలేకరులు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు. మా మిత్రులందరూ కూడా అన్ని విషయాలు సవివరంగా వివరించారు. ప్రత్యేకంగా మేము కోరేది ఒకటే, విఠల్ గారు చెప్పినట్టుగా ఇది సమన్వయ సమితి, కోఆర్డినేషన్ కమిటీ. ఇది పోటీ సంఘం కాదు. చాలామంది జేఏసీ వాళ్ళు, ఇటు ఉపాధ్యాయ జేఏసీ కానీ ఉద్యోగ జేఏసీలు కానీ ఇది మాకేదో పోటీగా వస్తుందనేటువంటి ఒక భావనలో ఉన్నారు. ఇది పోటీ సంఘం అసలే కాదు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఒక డిమాండ్లన్నీ డిఏలు కావాలనేటువంటిది ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతోటి ఉన్నారు. దాన్ని గమనించిన తర్వాత మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసినారు కదా సార్, ఎన్నో రాయబారాలు చేసిండ్రు, ఎంతో ముఖ్యమంత్రులతో సంప్రదింపులు చేసిండ్రు, కాబట్టి మీ అనుభవం పురస్కరించుకొని ఈ సమస్యకు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుంది, వాటిని సమన్వయం చేసేటట్టుగా మీరు ముందుకు రాండి అనేటువంటి ఒక మాట చెప్పినప్పుడు పెద్దలందరూ కూడా రావటం జరిగింది. అంతకు మించి ఏదో మాకేదో పదవి రావాలి అనేటువంటి ఒక దృక్పథంతో రాలే. కాబట్టి అందరు కూడా ఆలోచన చేయాలి. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, నేను నిన్న మహబూబ్ నగర్ పోతే మహబూబ్ నగర్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరు కూడా ఎంతో ఆందోళన చెందుతూ వస్తున్నారు. సార్ డిఏ ఇస్తలేడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఏమి చేయడనేటువంటి ఒక భావన కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ డిఏలు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఒక మాట చెప్తూ వస్తారు. ప్రత్యేకంగా మా ఉపాధ్యాయుల్లో ఎప్పటికీ ఏ మాట మాట్లాడినా మేము ఫస్ట్కు జీతం ఇస్తాము అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తున్నారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచర్లకు ఈ నెల జీతం ఇంతవరకు రాలే. 19వ తారీఖు వచ్చింది, నెల జీతం ఇయ్యనటువంటి ఒక ప్రభుత్వం ఇది. కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. మోడల్ స్కూల్ టీచర్లు అందరూ రెగ్యులర్ టీచర్లు అయినప్పటికీ కూడా వారికి ఇంకా ఎయిడెడ్ టీచర్ల మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు జీతం ఇచ్చేటువంటి ఒక విధానం ఉంటూ వస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రకటించి వారికి కూడా 0108 కింద జీతాలు చెల్లించేటట్టుగా ఉత్తర్వులు రావాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసినామని అన్నారు. ఆ కమిషన్ ఎవరితోటి మాట్లాడుతుందో ఇంతవరకు అర్థమైతలేదు. ఉద్యోగులతోటి, ఉపాధ్యాయులతోటి మాట్లాడతలేదు, విద్యార్థులతోటి మాట్లాడతలేదు. అసలు ఎట్లుంటది? విద్యా కమిషన్ అన్న తర్వాత ఎట్లనైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 నుంచి అమల్లోకి వచ్చిందో, మరి మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విద్యా కమిషన్ ఏర్పడుతుంది, ఎన్ని అంచెలుగా ఉంటుంది అనేటువంటి ఒక విషయం ఇంతవరకు స్పష్టంగా తెలియదు. పాత విధానమే కొనసాగుతూ వస్తుంది. కాబట్టి కొత్త విద్యా విధానం ప్రకారంగా ఏ అంచెలుగా ఉండాలి, ఎటువంటి విద్యా వ్యవస్థ రూపకల్పన జరగాలి, కరికులం ఎట్లుండాలి, సిలబస్ ఎట్లుండాలి అనేటువంటి దాని మీద స్పష్టంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోటి చర్చించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విద్యా కమిషన్ చైర్మన్ గారు ఐఏఎస్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్,
అయినప్పటికీ కూడా వారు ఇంతవరకు ఏ ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చ జరగలే. ఇదివరకే 6 విడతల కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మరి వార్తలలో వింటున్నాం, కానీ మాతోటి మాత్రం ఇంతవరకు ఎప్పుడు చర్చించినటువంటి ఉదంతం లేదు. కాబట్టి ఇవన్నీ విషయాలలో చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని అయితే ఒకటే కోరుతున్నా, మీరు ఎన్ని మాట్లాడినా ఎంత చేసినా ఒకసారి మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి గోడేమిటో వినండి. ఒకసారి విన్నట్టయితే మీకు స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చి దాని మీద నిర్ణయం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయకపోతే, ఎన్నడూ కూడా సంప్రదింపులు జరపకపోతే, కాబట్టి ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి ఒక మాట విప్పు మాట్లాడబట్టి అందరూ మాట్లాడబట్టి మీకు అయిపోతుంది సమస్యలనేది పరిష్కారమైన మాట చూడలే. ఇవాళ కొత్తగా నిన్ననే పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాం, విప్పు కూడా అన్ని పరిష్కారం చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పబట్టి. కాబట్టి మంత్రుల కమిటీ ఏం చేయకపోయి, అధికారుల కమిటీ ఏం చేయకపోయి, కాబట్టి ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి. కనీసం డిఏ కూడా రాకపోతే పిఆర్సీ కమిషన్ గతంలో ఇచ్చినటువంటి మాదిరిగా 5% ఏదైతున్నదో ఇంటీరియర్ రిలీఫ్ ఇచ్చినాం. రిలీఫ్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కమిషన్ రిపోర్ట్ రాదా, ఇస్తామన్నటువంటి ఒక మాట ఉండదా. కాబట్టి ఇక ఎట్లా, అందుకొరకే అందరు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆందోళన దానికి అనుగుణంగా ఇలా మేమందరం కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయ పార్టీల నాయకులందరితో కూడా కలిసి సంప్రదింపులు చేసి మీరు కూడా మా రిస్కులోకి రావాలి, లేకపోతే మాత్రం బాగుండదు. ప్రజలలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి అన్ని పార్టీల నాయకులందరూ కూడా మా చేస్తున్నాం. దానికి అనుగుణంగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. తద్వారా తాళ్లతోటి మాట్లాడినంత మాత్రాన్ని ఊకం. మరి జిల్లాలలో కూడా పర్యటన చేసి ఆ పర్యటనలో కూడా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా సమాయత్తం చేస్తాం. తదనుగుణంగా కార్యాచరణ రూపకల్పన చేస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. భుజంగరావు గారు చివరిగా ఇప్పుడే మెసేజ్ పెట్టిండు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఒక హోంగార్డు కిరాయి కట్టలేక ప్లస్ బిడ్డ అనారోగ్యంతో హోంగార్డులకు కూడా పట్టించుకోనందుకు బిడ్డ కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉండి భార్య భర్తలు ఎట్లా మన ఉద్యోగం చేస్తున్నావు, హోంగార్డు చేస్తున్నావు ఎట్లా అని చెప్పి కొట్లాడి చివరకు ఒక హోంగార్డు చనిపోవడం జరిగింది. చనిపోవడమే కాకుండా దాదాపు చాలామంది 3500 వేకెన్సీలు ఉన్నా కూడా ఆర్డర్ టు సర్వ్ పేరు మీద ఇతర జిల్లాలకు పంపడం నుంచి గతంలో చెప్పి ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఈరోజు 19 డేట్ వచ్చినా కూడా ఇప్పటివరకు కూడా జీతాలు కూడా లేదు హోంగార్డులకు. కనుక ఇతర జిల్లాలకు పంపకుండా ఖాళీలలో ఇక్కడనే వాళ్ళకు పని చేయించి వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వాలని చెప్పని, తర్వాత ఆర్టీసీని కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తామని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారే. మరి ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. వెంటనే ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ఉద్యోగులు, మరి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వెంటనే జూన్ 2 లోపల కనీసం జూన్ 2 రోజైనా వారికి సరైనటువంటి ఆర్డర్స్ ఇచ్చి మరి ఆర్టీసీని కాపాడ ఎన్నో రకాలుగా అవమానాలు పడతా ఉన్నారు. కొత్త బస్సులు అదే బస్సులల్లా పెట్టింది, కానీ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత అన్ని డిమాండ్లు కూడా జూన్ 2 లోపు కనీసం జూన్